డిజిటల్ అవార్డ్స్కి శర్వాని కూడా వచ్చింది. ఆనాడు తెలుసుకున్న అవార్డ్స్ రావడం ఎలా అనిపిస్తుంది? యా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అనుకురా యా పక్కా అది, మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉందా? పక్కా అది. ఏం చెప్తారు మరి? ఏం చెప్పేది ఏం లేదండి, హార్డ్ వర్క్ వల్ల ఎవరైనా ఎక్కడి దాకైనా వస్తారు. సో దేనికైనా హార్డ్ వర్క్ ఉండాలి. ఎప్పటి నుంచి వచ్చారు డిజిటల్ మీడియాలోకి? నేను వచ్చి ఇన్స్టా స్టార్ట్ చేసి ఒక 3 years అయింది. 3 years నుంచి ఐ వాజ్ ఓకే, నైస్. ఎలా అనిపిస్తుంది? టైం పాస్ అనిపిస్తుందా లేకపోతే మంచి వ్యక్తిత్వంగా? టైం పాస్ అనేది ఏం లేదండి, టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నాం. ఒక ప్లాట్ఫామ్ దొరికింది మాకు. సో దాన్ని కంటిన్యూ చేస్తారా? పక్కా సంపాదించవచ్చా అమౌంట్? యా వస్తాయి, అమౌంట్ వస్తాయి. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? మమ్మీ, డాడీ, అత్త, మామ, హోల్ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ నాకు. యా మా మేనమామలు అందరు సపోర్ట్. దీనివల్ల చదువులు కొంచెం నెగ్లెక్ట్ అవుతాయంటారు? సార్ నేను ఒక సిఎస్ స్టూడెంట్ని. ఐఎమ్ డూయింగ్ మై ఐపీసీసీ, ఐఎమ్ డూయింగ్ 2nd degree. అంటే దీనివల్ల చదువు ఎక్కడ పాడైంది అన్నట్టు మీకు అనిపిస్తే యూ కెన్ టేక్ ఇట్, నో ప్రాబ్లం నాకు. ఫాలోవర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఫాలోవర్స్ దగ్గర నుంచి అయితే సూపర్ రెస్పాన్స్, నో నెగిటివ్ కామెంటింగ్, నో నెగిటివ్, అన్నీ పాజిటివ్. అంటే మీరు ఒక మహిళ కనుక కొంతమంది కావాలని గేలు కూడా చేస్తారు కదా, అలా ఏం లేదండి, నథింగ్. కాన్సెప్ట్ ఎక్కువ తీసుకుంటారు మీరు? ఫోక్ ఫోక్ ఎవరి సాంగ్స్ అంటే ఇష్టం ఆ టైంలో? మంగ్లీ అక్క, మంగ్లక్క. తర్వాత వరకు ఇస్తాం. తర్వాత అంటే ఇంకా మన శ్రీరామ్ గారు, అది వేరే లెవెల్. సాంగ్ ఎక్కువ ఇష్టం మంగ్లీ గారిది? ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి, ఆ సాంగ్ అంటే బాగా ఇష్టం నాకు. డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు. సూపర్గా నేర్చుకున్నారా ఏమన్నా? యా పేరుని నేర్చుకున్నాను నేను. మీ ఊరు? మాది యాక్చువల్గా అయితే హుజూర్నగర్, సూర్యాపేట డిస్టిక్.